రామాయణ ఉత్తరకాండ 107 సర్గ. ఇక్కడ పౌరుల కోరికను అనుసరించి శ్రీరాముడు వారితో సహా పరమ పదానికి చేరుటానికి నిశ్చయించుకోవటం, ఆ కుశలవల్కి పట్టాభిషిక్తుణ్ణి చేయటం గురించి చెప్పబడి ఉంది. విసృజ్య లక్ష్మణం రామో దుఃఖశోక సమన్వితః పురోధసం మంత్రిణశ్చ నైఘమాశ్చేధమబ్రవీత్. లక్ష్మణ్ణి పరిత్యాజించిన తర్వాత రాముడు చాలా దుఃఖానికి శోకానికి లోబడిపోయి ఉన్నాడు. అప్పుడు పురోహితులతో, ఆ మంత్రులు పెద్దవాళ్ళైన అమాత్యులు ఎవరైతే ఉన్నారో అక్కడున్న ప్రముఖులు అందరితో కూడా రాముడిలా చెప్తున్నాడు. అద్య రాజ్యాభిషిక్ష్యామి భరతం ధర్మవత్సలం అయోధ్యాయాః పతిం వీరం తతో యస్యామ్యహం వనం. మహాత్ములరా, ధర్మానికి కట్టుబడి ఉండేవాడు, ధర్మనిరతుడు, వీరుడు అయిన భరతుణ్ణి నేను ఈరోజే అయోధ్యకి పట్టాభిషిక్తుణ్ణి చేసి నా మనోరథాన్ని తీర్చుకుని తర్వాత నేను మహాప్రస్థాన విధానాన్ని అనుసరించి వనాలకి వెళ్ళిపోతాను. అంటే నా భారాన్ని మొత్తం ఈ రాజ్యాన్ని చూసుకోవటానికి బాధ్యతని భరతుడికి అప్పచెప్పేసి నేను వనాలకి వెళ్ళిపోతాను అన్నాడు. ప్రవేశయత సంభారాన్ మా భూతకాలస్య పర్యయః ఆద్యేవాహం గమిష్యామి లక్ష్మణేన గతాం గతిం. ఏమాత్రము ఇంకా సమయాన్ని వృధా చెయ్యకుండా భరతుడికి వెంటనే పట్టాభిషేకం చెయ్యవలసిన ఆ సంబరాలకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సిద్ధపరచండి. నేడు నేను ఆ లక్ష్మణుని మార్గంలోనే అనుసరించి వెళ్ళిపోవాలి, అందుకని బాధ్యతనంతా కూడా నేను అప్పచెప్పేసి వెళ్ళిపోతాను అన్నాడు. దానికి కావాల్సినవన్నీ కూడా మీరు త్వరగా సిద్ధపరచండి అని. తచ్చుత్వా రాఘవేనోక్తం సర్వాః ప్రకృతయో భృశం మూర్ధభిః ప్రణతా భూమౌ గతస్తత్వా ఇవాభవన్. శ్రీరాముడు యొక్క మాటలు వినినంతనే సుమంత్రుడు మొదలైన వీళ్ళందరూ కూడా భూమి మీద పడిపోయి ఆయనకి సాగిలపడి మొక్కుతూ, అలాగా నిర్జీవులైపోయి, జీవం వెళ్ళిపోతే ఎలా అయితే ఏమీ చెయ్యలేకుండా అలా పడి కదలకుండా మెదలకుండా ఎలా అయితే ఉంటారో అలాగే రాముడు అలాగా వెళ్ళిపోతాననేసరికి వీళ్ళందరూ కూడా ఆయనకి అలా కింద పడిపోయి నమస్కరించి అలాగే ఏమీ చెయ్యని స్థితిలో కదలకుండా మెదలకుండా అలా ఉండిపోయారు. భరతశ్చ విసంజ్ఞో భూతో శ్రుత్వా రామస్య భాషితం రాజ్యం విగర్హయామాస రాఘవం చేదమబ్రవీత్. అప్పుడు భరతుడు శ్రీరాముడి మాటలకి నిశ్చేష్టుడైపోయాడు. వెంటనే ఆ రాజ్యాధికారానికి మళ్ళీ విముఖత చూపించాడంటే నేను అది అంగీకరిస్తాను అనలా, నాకు అది అక్కర్లేదు అని ఆ రాముడితో ఇలా అంటున్నాడు. సత్యేనాహం శపే రాజన్ స్వర్గలోకే నచైవహి నా కామయే యథా రాజ్యం త్వాం వినా రఘునందన. ఓ శ్రీరామచంద్ర ప్రభు, నువ్వు లేని నాకు స్వర్గలోకంలో సుఖాలతో భోగాలతో ఉన్నవే రుచింపవే, అలాంటిది ఈ రాజ్యం నాకెందుకు, ఈ అధికారం నాకెందుకు, నన్నెందుకు పట్టాభిషిక్తుణ్ణి చేస్తావు? ఇది నేను ప్రమాణపూర్వకంగా చెబుతున్న మాట. ఇప్పుడు లోపల మనకి సవాలక్ష నడుస్తూ ఉంటాయి, పైకి మాత్రం అందరూ మంచోళ్ళలాగే బుద్ధుల్లాగే వ్యవహరిస్తూ ఉంటాం. లోపలేమో చాలా క్రూరాతి క్రూరమైన భావనలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. పైకి మాట్లాడినంత మాత్రాన మనం సత్పురుషుల జాబితాలోకి వెళ్ళం. మన ఆలోచన పరంపర మారనంత వరకు కూడా ఆ వికారాలన్నవి అంతరంగికంగా ఏవైతే ఉన్నాయో పైకి కనిపించకుండా అవన్నీ తొలగేదాకా మనం ఆ జాబితాకి వెళ్ళాం. కానీ ఇక్కడ ఎంతైతే ఏదైతే క్షోభకి ఇంతకు ముందు అనుభవించి ఉన్నాడో మళ్ళీ అదే పరిస్థితి దానికి దాపరిస్తుందన్న భావనతోనే నిశ్చేష్టుడైపోయిన స్థితిలో మనకి ఉలుకు పలుకు ఉండదు, మాట్లాడలేం. కానీ ఇక్కడ ఈ బాధ అంతే ఉంది, కానీ ఆ అనుభవం ఏదైతే ఉందో దాని కారణంగా ఇప్పుడంత స్పష్టంగా రాముడికి చెప్పాడు. ఏమని? నువ్వు లేని నాకు భోగప్రాయమైన స్వర్గమే రుచించదు, అలాంటిది ఈ రాజ్యం ఎందుకు, ఈ అధికారం ఎందుకు, నాకు ఇవన్నీ అక్కరలేదు, ఇది నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట. ఇమౌ
కుశలవో రాజన్ అభిషించ నరాధీప కోసలేషు కుశం వీరం ఉత్తరేషు తథాలవం. ఆ మహారాజా, అంతేకాదు ఈ కుశలవులంటే ఈ రాముడొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా నువ్వు పట్టాభిషిక్తుణ్ణి చెయ్యి. కోసల దేశానికి నువ్వు దక్షిణ భాగానికి కుషుణ్ణి చెయ్యి, ఉత్తర భాగానికి లవుడిని ప్రభువుగా చెయ్యి. ఏదైతే ముందుగా భరతుడొక్క పిల్లలకి పట్టాభిషేకం చేయించాడో రాజ్యాన్ని కల్పించి, మళ్ళీ తర్వాత లక్ష్మణుడు పిల్లలకి చేయించాడు, కానీ తన పిల్లలకి చేయించలా. పక్షపాత ధోరణి చూపించకుండా వాళ్ళ సోదరుడి పిల్లల్ని తన పిల్లలుగా అనుకున్నాడు. వాళ్ళకి అన్నీ ఇప్పించిన తర్వాత ఇప్పుడు కనీసం వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ నా పిల్లలకి ఈ స్థితిని కల్పించాలి, ఇది అప్పచెప్పాలని కూడా లేకుండా ఇదంతా భరతుడికి అప్పచెప్పేసి వెళ్ళిపోదాం. భరతుడు ధర్మపరంగా అన్నీ చూసుకుంటాడు, ఎప్పుడు ఏది చెయ్యాలో. తినకి ఎలా అయితే పక్షపాతి ధోరణి లేదో భరతుడికి కూడా ఉండదు, అన్నీ తనే చూసుకుంటాడు అని. అయితే అంత చక్కగా అవగాహనతో చెయ్యవలసిన కార్యాన్ని, అంటే రేపు ఏమవుతుందో దీనివల్ల దీని పరిణామం ఏంటో అని ఊహించగలిగి దాని నిర్ణయాలు మళ్ళీ ఆ సమయానికి సందర్భానికి తీసుకునే అంత ప్రజ్ఞ ఉన్నవాడు తప్పితే, లేకపోతే బెంబేలెత్తిపోతాం. మనం అంతలాగా నిర్ణయాలు తీసుకోలేం. వెంటనే ఏం చెప్పాడు, రాముడొక్క పిల్లలకి ఇద్దరికీ కూడా రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి ఒక పక్కన ఒకళ్ళకి ఇంకొక పక్కన ఇంకొకళ్ళకి పట్టాభిషిక్తుడిని చేసేయమని చెప్పాడు. అంటే రాజ్యభారాన్ని వదిలేసి వెళ్ళకూడదు, దీన్ని చూసుకోవటానికి ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పేసేయి, నన్ను మాత్రం నీతోనే ఉంచుకో అన్న భావనలో చెప్పాడు. శత్రుఘ్నస్యాతు గచ్చంతు దూతాస్త్వరిత విక్రమాః ఇదం గమనమస్మాకం స్వర్గాయాఖ్యాంతుమాచిరాం. అంతేకాకుండా స్వర్గ ప్రస్తాపన గురించి చెప్పటానికి, ఏదైతే రాముడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి తిను కూడా రాముడితో వెళ్ళకపోయిగా తిని ఒక్కడే వెళ్తున్నాడా, లేదు, లక్ష్మణుడు ముందే వెళ్ళిపోయాడు. అందుకని దూతల్ని పంపించి ఆ స్వర్గ ప్రస్థానం గురించి చెప్పమని, శత్రుఘ్ని తొందరగా అక్కడికి ఇంకా సమయాన్ని వృధా చేయకుండా రమ్మని వెంటనే దూతల్ని పంపించాడు. తచ్చుత్వా భరతేనోక్తం దృష్ట్వా చాపి యధూముఖాన్ పౌరాన్ దుఃఖేన సంతప్తాన్ వశిష్ఠో వాక్యమబ్రవీత్. భరతుడొక్క మాటలు విన్న తర్వాత వశిష్ఠ మహర్షికి కూడా అప్పుడు బాధ వచ్చింది. అందుకని దుఃఖాక్రాంతులై ఉన్న ఆ పౌరులందరినీ కూడా చూసి అప్పుడు రాముడితో మళ్ళీ వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు, వత్స రామ ఇమాః పశ్య ధరణిం ప్రకృతిర్గతాః జ్ఞాత్వేషాం ఈప్సితం కార్యం మా చైషాం విప్రియం కృతాః. నాయన రామ, భూమి మీద నీ కోసం నిన్నే ఆశ్రయించి నిన్నే నమ్ముకుని ఉన్న ఆ సాగిలపడి ఉన్న ఈ ప్రజల వైపు ఒక్కసారి పరికించి చూడు, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా నువ్వు చెయ్యి అని చెప్పాడు. వశిష్ఠస్యాతు వాక్యేన ఉత్థాప్య ప్రకృతిజనం కింకరోమితి కాకుత్సః సర్వవచనమబ్రవీత్. వీరి అభిప్రాయాన్ని కనుక్కుని చెయ్యమన్నాడు, దానికి అనుగుణంగా వీరికి బాధ కలిగించే కార్యానికి నువ్వు తలపెట్టకు, అందుకే సముచితమైన నిర్ణయాన్ని తీసుకో అని. అంటే ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టుగా వశిష్ఠుల వారు చెప్పింది విన్న తర్వాత రాముడు వాళ్ళందరినీ, అక్కడ సాగిలపడానికి నమస్కరించిన వారందరినీ లేవనెత్తి, ఇప్పుడు నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారు అని వాళ్ళని అడిగాడు. తతః సర్వాః ప్రకృతయో రామం వచనమబ్రువన్ గచ్చంతం అనుగచ్చామో యత్ర రామ గమిష్యసి. అంతటా పౌరులందరూ కూడా ఒక్కసారిగా ముక్త కంఠంతో, అంటే అందరిది ఒకటే భావన, అందరూ ఒకే మాట చెప్తున్నారు. ఏమని? ఇలా రాముణ్ణి విన్నవించుకున్నారు, రామా, నువ్వు వెళ్ళే చోటిది ఏదుందో మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు, మేము నీతోనే వస్తాము. పౌరేషు యది తే ప్రీతిః యది స్నేహో హ్యానుత్తమః సపుత్రధారాః కాకుత్సా సమాగచ్చామ సత్పథం. మేము మా భార్య పిల్లలతో కలిసి నిన్నే అనుసరిస్తూ బ్రహ్మలోకానికి నీతో పాటే వస్తాము. నీ పౌరులమైన మేము, మాపై నీ ప్రేమ ఆదరములు మిత్రభావం ఉంటే మమ్మల్ని కూడా నీతో రావటానికి అనుమతించు. తపోవనం వా దుర్గం వా నదిం అంబోనిధిం తథా
వయం తే యది న త్యాజ్యాః సర్వాన్నో నయ ఈశ్వర. ఓ రామా, నువ్వు వెళ్ళే ప్రదేశం అది తపాలు చేసుకునే వనమైనా కావచ్చు, దుర్గమైనమైన అరణ్యమైన అవ్వచ్చు, అంటే తపస్సులు ఉండే ప్రదేశమైనా అయి ఉండొచ్చు, లేకపోతే అసలు ఎవ్వరూ లేని జీవరాశులే కనిపించో, ఏవి కనిపించో అలాంటి కష్టతరమైన భయంకరమైన వనమైనా కావచ్చు, నది కావచ్చు, సముద్రం కావచ్చు, ఏదన్నా కావచ్చు, మమ్మల్ని మాత్రం విడిచిపెట్టవు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి మమ్మల్ని కూడా నీ వెంట రావటానికి అనుమతించు, మా అందరినీ కూడా నువ్వు తీసుకుని వెళ్ళు. ఏషానః పరమా ప్రీతిః ఏషనః పరమో వరః హృద్గతానః సదా ప్రీతిః తవానుగమనే నృపా. రాజా, ఇలా మా పాలిట వరము నువ్వు మాకు లభించేలాగా చెయ్యి, నీ సాన్నిధ్యాన్ని వీడకుండా నీతో ఉండేలాగా ఇది మాకు పరమ ప్రీతికరము. అందుకే నిన్ను అనుసరించటానికి మా హృదయంలో సంతోషం నిండిపోతున్న ఆ భావన ఉంటేనే మాకు పొంగిపోతున్నాము. అందుకని మమ్మల్ని మాత్రం విడిచిపెట్టకు, నీ వెంట వచ్చేలాగా మాకు అనుమతి ఇవ్వు. అది ఎక్కడికైనా పర్వాలేదు, నీ సాన్నిధ్యం ఉంటే చాలు అన్న భావనలో చెప్పారు. పౌరాణాం దృఢభక్తిం చ బాణమిత్యేవ సుబ్రవీత్ సకృతాంతం చాన్వవేక్ష్య తస్మిన్నహని రాఘవః. అంతటా శ్రీరాముడు భక్తి తత్పరులుగా ఉన్న ఆ పౌరులొక్క దృఢమైన అభ్యర్థన. ఇప్పుడు భక్తి ఉంటుంది, కాకపోతే ఎలా ఉంటుందంటే ఇప్పుడు 4, 5 ఆప్షన్లు పెట్టుకున్నట్టుగా ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, దృఢంగా ఉండవు, ఒక దాని మీద స్థిరంగా ఉండవు. కానీ వీళ్ళు భక్తిలో తత్పరులై ఉండి చాలా దృఢంగా ఉన్నారు. అలా ఉండి ఆ అభ్యర్థన చేస్తే దాన్ని త్రోసిపుచ్చటానికి మనస్సు రాలేదు రాముడికి. అందుకే అలానే అని పలికాడు, అంటే తనతో రావటానికి సమ్మతిచ్చాడు, ఒప్పుకున్నాడు. కౌసలేషు కుసంవీరం ఉత్తరేషు తథా నవం అభిషిచ్య మహాత్మానో ఉభో రామః కుశీలవో. వెంటనే ఆ రాముడు ఆ రోజే తన కర్తవ్యాన్ని గురించి ఆలోచించుకుని వెంటనే కౌసల దేశాన్ని 2 భాగాలుగా చేసి దక్షిణ భాగమేమో కుశుడికి, ఉత్తర భాగమేమో లవుడికి కూడా పట్టాభిషిక్తుని చెయ్యటానికి పూనుకుని ఆ కార్యాన్ని చేశాడు. అభిషిక్తౌ సుతావంకే ప్రతిష్టాప్య పురీ తతః పరిష్వజ్య మహాబాహుః మూర్ధ్యా ప్రాజ్ఞాయ చాసకృత్. మహాత్ముడు ఇలా నిర్ణయం తీసుకుని వాళ్ళని పట్టాభిషిక్తుని చేశాక కుశలవులు అయోధ్య ఆ సమీప ప్రాంతాలకు పట్టాభిషిక్తుడైన తర్వాత రాముడు తన పిల్లల్ని తన ఒడిలోకి చేర్చుకుని కౌగిలించుకుని పదే పదే వాళ్ళని ముద్దు పెట్టుకుంటూ వాళ్ళని దగ్గరగా సాన్నిధ్యంగా పెట్టుకున్నాడు. రథానాం తు సహస్రాని నాగానాం ఆయుతాని చ దశాయుతాని చాశ్వానాం ఏకైకస్య ధనం దదౌ. ఆ ప్రభు, వారిలో ఒక్కొక్కరికి వేల కొలది రథాలు, గజాలు, అలాగే 1,00,000 గుర్రాలు, డబ్బు కూడా ఇచ్చి, అంటే ఒక్కొక్కళ్ళకి వేల వేల రథాలు, వేల వేల ఆ ఏనుగులు, అలాగే 1,00,000 గుర్రాలు, ధనం కూడా ఇద్దరికి అంతలాగా ఇచ్చాడు. బహురత్నౌ బహుధనౌ హృష్టపుష్ట జనావృతౌ స్వేపురే ప్రేషయామాస భ్రాతరౌ తు కుశీలవౌ. అన్నదమ్ములు అయిన ఆ కుశలవులకి ఎన్నో రత్నాలు, సంపదలు, చాలా సంతోషంగా వాళ్ళకి అన్నీ సమకూరేలాగా, అలాగే బలిష్టమైన జనులకి అందరికీ కూడా ఇచ్చి ఆ కవలలను వారి వారి పురములకి పంపించేశాడు రాముడు. అభిషిచ్య సుతౌ వీరో ప్రతిష్టాప్య పురీ తథా దూతాన్ సంప్రయేషయామాస శత్రుఘ్నాయ మహాత్మనే. వీరులైన ఆ కుమారులు తన కొడుకులకి పట్టాభిషిక్తులు చేసేశాడు. వాళ్ళని వాళ్ళ పురములకి పంపేసిన తర్వాత శ్రీరాముడు మహాత్ముడైన శత్రుని కొరకు ఆ దూతల్ని మళ్ళీ పంపించాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 107 సర్గా సంపూర్ణం.